చేసుకోవాలి, గౌరవపూర్వకంగా ఒక రెస్పెక్టబుల్గా వాళ్ళకి ఇంకేమైనా ఫెసిలిటీ ఇవ్వాలా అన్న ఇష్యూస్ మీద ఒక కమిటీ వేయడం జరిగింది. అదంతా మీకు తెలిసిందే. ఆ కమిటీ ఇంతకుముందు మొన్న కలిసిన తర్వాత మా ఉద్దేశం లోపల మా వ్యూ ఏంటంటే అందరినీ కలుపుకొని పోవాలి కాబట్టి ఆల్ పార్టీ మీటింగ్ పెడతాం అనుకున్నాం. ఆల్ పార్టీ మీటింగ్ అన్నప్పుడు గవర్నమెంట్ లోపల పార్టీస్ ఏదైతే రికగ్నైజ్డ్ ఉన్నాయో వాటి గురించే చెప్పడం జరిగింది. కానీ మా ఉద్దేశం ఏంటంటే అందరు ఉద్యమకారులు అందరినీ కలిసి, ఉద్యమకారులు పార్టీల లోపల ఇప్పుడు అన్ని కమిటీస్ ఉంటాయి, కమిటీస్ కాకపోతే అవి అయితే మనం లెక్కలో పెట్టుకోలేము కాబట్టి ఎన్ని పార్టీలు ఉన్నా whether recognized or non-recognized, and few important groups and important parties ఎవరైతే ఉద్యమంతో సంబంధం పెట్టుకున్నారో, ఉద్యమంలో పార్టిసిపేట్ చేసారో వాళ్ళందరినీ పిలుస్తామని. అంటే అల్టిమేట్ ఉద్దేశం ఏంటంటే పూర్తి మంది ఎవరు మాట్లాడాలనుకుంటారో, ఎవరు ఏమి చెప్పాలనుకుంటున్నారో, ఎవరేం కోరుకుంటున్నారో, ఎవరు ఈ ఉద్యమకారులను రికగ్నైజ్ చేయడం కానివ్వండి, వాళ్ళకి ఏ గౌరవం ఇవ్వాలో దాని గురించి ఏమన్నా వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ ఒపీనియన్ ఉంటే ఇవ్వాలని ఉద్దేశంతో వాళ్ళ ఒక మీటింగ్ చేయడం జరిగింది. ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకుంటాం. అందరూ ఆల్ పార్టీస్ రికగ్నైజ్, నాన్ రికగ్నైజ్ వచ్చినాయి. ఇంకా నేను కూడా స్టూడెంట్ ఒక్కరిలో నాకు కనపడలేదు. వాళ్ళని కూడా పిలిచి మళ్ళీ కలుస్తాము. ఎవరెవరి వాళ్ళ మిస్ అయినలో కూడా వాళ్ళకి ఇదే చెప్పాను. వాళ్ళ పార్టీలో నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కాని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళని కూడా మీరు కూడా సజెస్ట్ చేయండి. వాళ్ళని కూడా పిలుస్తాము, స్టూడెంట్స్ పిలుస్తాము, అసోసియేషన్ పిలుస్తాము, ఎవరు పిలుచుకుంటారు. అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళు అడ్వకేట్స్ అని రాలేదు కాబట్టి ఆ తీరుగా డాక్టర్స్ కూడా సపరేట్ చేసి వాళ్ళందరినీ పిలిచి మాట్లాడాలి. మా ఉద్దేశం ఏంటంటే ఎందరు ఉన్నారో ఉద్యమంతో సంబంధం ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడి సంప్రదించి డెసిషన్ తీసుకోవాలని అనుకుంటున్నాం. ఇది నెంబర్ 1. నెంబర్ 2, దీంట్లో ముఖ్యంగా జీవో ప్రకారం కానివ్వండి, గవర్నమెంట్ ఉద్దేశం ప్రకారం కానివ్వండి, ఫస్ట్ మాకు చేయవలసిన పని ఎవరు అసలు ఐడెంటిఫై చేసేది ఉంది ఎవరికైనా. రెండవది దీంట్లోపల ఇప్పుడు మొన్నటి ఉద్యమే కాకుండా తొలి దశ ఉద్యమం కూడదు, వాళ్ళని కూడా కలుపుకోవాలనేటి డెసిషన్ కూడా కమిటీ వాళ్ళు చెప్పడం వల్ల ఆ డిసిషన్ కూడా తీసుకురాం. ప్రభుత్వంకి చెప్తాం. వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసేసి వాళ్ళని కూడా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఈ ఫెసిలిటీస్ వాళ్ళకు కూడా అందిస్తామనే ఉద్దేశం అది. మూడవది చేసిన తర్వాత ఏ తీరుగా ముందుకు పోవాలా, ఏంటి రికగ్నైజ్ చేయాలన్నది అయితే మా గ్రూప్ లోపల 6 గ్రూపుల లోపల ఒక 2-3 పెట్టి ఐడెంటిటీ ఏం చేయాలా, మరి ఏ తీరుగా ఇవ్వాలా అనేటి వర్క్ డిస్ట్రిబ్యూషన్ కూడా మా దాంట్లో మేము చేసుకోవచ్చు. ఇవాళ మీటింగ్ అయిపోయిన తర్వాత సంతోషంగా ఉంది. ప్రతి పార్టీ వాళ్ళు కూడా అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని కంగ్రాచులేట్ చేయడము, అభినందించడం జరిగింది. ఇటువంటి ఇంతకుముందు జరగలేదు అని అనుకుంటూ, అంటే అంతకుముందు కూడా ఇచ్చిండ్రు, కానీ ఈ తీరుగా మీరందరు పార్టీలను కలుపుకొని వాళ్ళ వ్యూస్ తీసుకొని చేయడం చాలా బాగుంది అని రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు స్పెషల్గా ప్రేజ్ చేయడం కూడా జరిగింది. దానికి మేము సంతోషిస్తున్నాం. వాళ్ళకి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు మేము చేయవలసింది ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తుంటే, ఇది మొదటి మీటింగు, వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తుంటే అవసరం ఉంటే రెండో మీటింగ్ కూడా ఇటువంటిది, అంటే వీళ్ళు కాకుండా ఇంకెవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఉద్యమకారులతో సంబంధం ఉన్న సంఘాలతో ఆ మీటింగులు చేస్తాం. ఇది చేసుకున్నాం. ఏం చేయాలనుకునేది ఏమి లేదు. మీ క్వశ్చన్ ఇస్తాను, చెప్పాలి. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గౌరవాన్ని గుర్తింపు ఇవ్వాలని కె కేశవరావు గారిని చైర్మన్గా మమ్మల్ని అందరినీ సభ్యులుగా వేసేసినటువంటి కమిటీ మొదట సమావేశం నిర్వహించుకొని ఆ సమావేశం యొక్క ముందు అడుగులో భాగంగా ఈరోజు అన్ని గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీల ప్రతినిధులను ప్రతి పార్టీకి 2 చొప్పున పిలవడం జరిగింది. ఆ సమావేశంలో హాజరైనటువంటి ప్రతి రాజకీయ పార్టీ
ఈవెన్ భారతీయ జనతా పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజలు కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ఈ ప్రక్రియను ప్రశంసిస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పినారు. అదేవిధంగా ఆయా పార్టీలు వాళ్ళ యొక్క సలహా సూచనలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. గౌరవ చైర్మన్ గారు వాటిని అన్నింటినీ నోట్ చేసుకున్నారు. దీనికి ముఖ్య ఉద్దేశం తెలంగాణ ఉద్యమానికి సంబంధించి వివిధ రకాలుగా, అంటే వివిధ యొక్క ఫోరమ్స్ లైక్ జర్నలిస్టులు కావచ్చు, కళాకారులు, రచయితలు, లేదా ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా అన్ని కుల సంఘాలతో అనేక రకాలుగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యమై ఉద్యమంలో కొంత నష్టపోయి, అది ప్రాణ నష్టం కావచ్చు, శారీరక నష్టం కావచ్చు, లేదా ఉద్యోగ ఆర్థిక రకరకాల నష్టాలకు సంబంధించి ఉన్నప్పుడు వాళ్ళను సముచితంగా ఏ విధంగా గౌరవించుకుంటాం అనేటువంటి ఆలోచన కొద్దీ మరి ఈ యొక్క కమిటీ ఏర్పడ్డది. దానిలో భాగంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీల సమావేశం జరిగింది. భవిష్యత్తులో మళ్ళీ అన్ని రకాల జేఏసీలకు సంబంధించి లేదా ఇంకా ఎవరిని పిలవాలి, ఎందుకంటే కొంతమంది రచయితలు భావజ్వాల గారు కావచ్చు, పెద్దలు చైర్మన్ గారు, నేను మెంబర్గా, వారు దయాకర్ గారు, శోభన్ గారు అందరం కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఎందుకంటే ఒక సముచితమైనటువంటి విధానం ద్వారా ఎటువంటి వివక్ష లేకుండా, రాజకీయపరమైన అంశాలు రాకుండా అన్ని వర్గాలను కవర్ చేసే ఆలోచనతో ఉన్నది. దీని తదులోనే కార్యాలయం ప్రారంభం సందర్భంగా ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలంటే ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, ఒక వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాను. సో దయచేసి ఈ యొక్క కార్యాచరణ తెలంగాణ ఉద్యమకారుల గౌరవ గుర్తింపు జరిగే ప్రక్రియ జరుగుతుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రభాకర్ గారు ఒక మాట చెప్పిండ్రు, ఇక్కడ ఉన్న మెంబర్స్ అందరూ ఉద్యమానికి ఎంత దగ్గరగా ఉంటారో, ఉద్యమంతో ఎంత సంబంధం వాళ్ళకు ఉందో తెలుసు. కాబట్టి వాళ్ళని కలిసేసి వాళ్ళ ఎమోషన్ని అది చేసుకోవడం. కోదండరామ్ యొక్క ఆధ్వర్యంలో ఏదైతే జరిగిందో ఉద్యమంలో ఒక భాగం ఎంత పెద్దగా జరిగిందో ఎంత తెలుసు. కాబట్టి కోదండరామని కూడా కొంచెం మాట్లాడడం జరుగుతుంది. అన్ని విషయాలు చెప్పిండ్రు, మళ్ళీ పునరుక్తి అవసరం లేదు. ఒకటే ఏంటంటే ఉద్యమకారుల జేఏసీలు ఉన్నాయి, వాళ్ళందరినీ కలుస్తాం, సంప్రదిస్తాం. ఒక మాట ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమిటంటే అన్ని యూనివర్సిటీల విద్యార్థి జేఏసీలతో కూడా సమావేశం అవుతాం, వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటాం. ప్రత్యేకంగా వాళ్ళు ఒక మాట ఏమంటున్నారంటే, మా యవ్వనం ఈ ఉద్యమంలో ఖర్చు అయిపోయింది, మరి పెద్ద ఇప్పుడు మేము ఏం చేయాలనేది మాకు అర్థం కాని స్థితి, మా గురించి మీరు వినాలి, మా బాధలు వినాలి, మాకేదన్నా తోవ చూపాలనే మాట వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళతో కూడా సమావేశం జరుగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేయవచ్చు. సార్ ఇక్కడ కూర్చుని ఆరుగురు పార్టీకి అతీతంగా ఈ పనులు చేయాలనుకున్నాం కాబట్టి వాళ్ళు ఉద్యమంతో ఉన్నారా ఉద్యమంతో లేరా అన్న మాట నిజమైనప్పటికీ, చాలా ముఖ్యమైనప్పటికీ అందరినీ కలుపుకొని తీసుకెళ్దామనే ఉద్దేశం మాలో ఉంది. ఎందుకంటే సాధింపు ఒకటి, నిర్మాణం ఒకటి. ఇవాళ నిర్మాణంలో వాళ్ళు కూడా భాగ్యస్వాములు అవుతారు. కాబట్టి నేను తెలంగాణ అడగలేదు కాబట్టి నేను దూరం ఉంటానని ఎవరు అన్నారు. కాబట్టి అందరినీ కలుపుకునే తీసే ఉద్దేశం వాళ్ళు ఉంది. అది డిస్కషన్ చేద్దాం. కానీ మీరు అన్నది ఇది మా ఫిలాసఫీ. అందరినీ తెలంగాణలో ఉన్న వాళ్ళందరినీ, అంటే కొందరు ఇంకా మాకు తెలంగాణ లేదు అంటే వాళ్ళతో దూరంతో మాట్లాడతాం, కానీ మాట్లాడతాం. కొంచెం గేట్ బయట కూర్చోబెట్టి మాట్లాడతాం. చెప్పినా కదా, అందరినీ తీసుకెళ్ళ అవసరం అనుకున్నామే, అందరినీ కలుపుకొని తీసుకెళ్ళాలన్నది అవసరం అనుకుంటున్నాం. ప్రతి యూనివర్సిటీ వస్తాయి. రెండే కాకతీయ, ఉస్మానియా గురించి ఇప్పుడు మాకు ప్రస్తావన వచ్చింది, మాట్లాడాం. కానీ అంతేకాకుండా ఇప్పుడు కోదండరామన్నట్టు అందరు యూనివర్సిటీల నుంచి కూడా మాకు కష్టం ఉంది ఇట్లా వల్ల. ఎందుకంటే ఒక్కొక్క యూనివర్సిటీలో 10 యూనియన్లు ఉంటాయి. యూనివర్సిటీ లోపల ఇప్పుడు మేము ఒక కాలంలో మాకు యూనివర్సిటీలో మాకు ఎలక్షన్స్ ఉండే మేము ఉన్నప్పుడు, ఇప్పుడు లేవు. కాబట్టి ప్రతి వాళ్ళని తీసుకెళ్ళాలి. ఎవరెవరు గ్రూప్ పెట్టుకున్నా, ఏదున్నా, ఏ డిఫరెన్స్ ఉన్నా అది వాళ్ళ డిఫరెన్సు. మా గురించి ఎవరి మీద డిఫరెన్సెస్ లేదు, అందరినీ తీసుకెళ్తాం.
ఇది రెండో మీటింగే కాబట్టి ఈ మీటింగ్ లోపల డిసైడ్ చేసేది కుదరమన్నట్టు అదో దయాకర్ గారు కూడా మీటింగ్లో చెప్పారు. ఎందరు స్టూడెంట్స్ ఉన్నా వాళ్ళ విభేదాలు వాళ్ళవి, మనకు సంబంధం లేదు. మనం కూర్చున్నది ఇక్కడ తెలంగాణ గురించి కాబట్టి తెలంగాణ గురించి వాళ్ళకి ఎటువంటి విభేదాలు, ఒకళ్ళు కాదయా మనం ప్రొసెషన్ తీసుకెళ్తామని, ఒకళ్ళు కాదు హంగార్ వాళ్ళ విభేదాలు ఎందుకున్నా కానీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని తీసుకెళ్దాం అనుకున్నాం. మీరు అన్నట్టు అందరు కలిసి తీసుకెళ్తాం. ఒక్క నిమిషము, ఇది ఆల్ పార్టీ మీటింగ్. ఒక నిర్ణయం తీసుకోబోయే ముందు కమిటీ అన్ని రాజకీయ పక్షాల యొక్క అభిప్రాయాలను విస్తృతంగా విన్నది. వాళ్ళు సూచించే సలహాలు, మిగతా అంశాలు గైడ్ ఏం చేసినా కూడా వాటిని తీసుకుంటుంది. రేపు ప్రజా సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయి, విద్యార్థి జేఏసీలు ఉన్నాయి, కళాకారులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, దేశంలో ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, దేశం బయట ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవ్రీ మూమెంట్ లీడర్ని లేదంటే మూమెంట్ అస్తిత్వాన్ని అన్నిటి కూడా రికార్డ్ చేయడము, గుర్తించడం, దానికి సంబంధించిన ఫేస్ మ్యానడ్ కూడా అంటే 1969 కాదు, ఒకరు తెలంగాణ సాయుధ పోరాటాన్ని కూడా 47 కూడా రికార్డ్ చేయాలని చెప్పేసి చరిత్ర గురించి వివిధ రకాలైన సూచనలు వచ్చినాయి. ఇంతవరకు అన్నీ కూడా ప్రపోజల్సే. తర్వాత విద్యార్థి సంఘాలతోనే కాదు, విద్యార్థి జేఏసీలతోనే కాదు, యూనివర్సిటీలతోనే కాదు, ప్రతి ఒక్కరిని సంప్రదించడం, కన్సల్టేషన్స్ ఫస్ట్, తర్వాత వాళ్ళని ఐడెంటిఫికేషన్ కోసం మొడాలిటీస్గా ఒక 3-4 కానీ ప్రతిపాదనలు ఉన్నాయి. వాటిని తీసుకుంటాం ఇప్పుడు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు, గాయపడ్డ వాళ్ళు, కేసులైన వాళ్ళు, ఇండిపెండెంట్ ఇంటలెక్చువల్స్తో పాటు మూమెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మనం గుర్తించాలి, వాళ్ళకి ఆ ప్రాధాన్యత ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. వారి ఆలోచనకు డెమోక్రటిక్గా అందరి సలహాలు, సూచనలు తీసుకోవాలనేది ఈ మీటింగ్ యొక్క ప్రధాన లక్ష్యం. భవిష్యత్తులో ఎవరున్నా కూడా వాళ్ళకు డేట్ ఇస్తాం, ఆ డేట్కి వచ్చేసి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు చైర్మన్ గారి ముందు. వాళ్ళ యొక్క ప్రపోజల్స్, వాళ్ళు గుర్తించిన ఉద్యమకారుల లిస్టు కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇది ఒక కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ కాబట్టి మొదటి దశలో రాజకీయ పక్షాలను మనం పర్సువేషన్కి తీసుకోవాలనుకున్న పరిస్థితుల్లో రికగ్నైజ్డ్ అన్నారు, ఇప్పుడు రికగ్నైజ్డ్ కాదు, ఎక్స్టెంటివ్గా కూడా రేపు అన్ని పార్టీ స్టేక్ హోల్డర్స్ అందరిని కూడా పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అది ఆలోచిస్తామండి. అది ఓపెన్ అయిందండి, ఓపెన్ చేసేసి ఓపెన్ అయింది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు నేను ఇది మన గన్ పార్క్ దగ్గర వద్ద ఉన్నది ఓపెన్, అది ఇనాగరేట్, ఫార్మల్ గా ఇనాగరేట్ కాదు. కూడా ఆలోచిస్తామండి. అది కూడా సజెషన్ వచ్చింది. ఇప్పుడు టైం లైన్ పెట్టుకోవాలని, అది సీరియస్ ఇష్యూ. అది ఫస్ట్ మీటింగ్ లోపల చేస్తాం. అన్నిటికన్నా ఇప్పుడు మా దయాకర్ గారు చెప్పినట్టు ఒకటి ఏంటంటే, ఇది పొలిటికల్ పార్టీస్ వ్యూస్ అడిగాము. కొందరు వేరే వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత కుల సంఘాలు కానివ్వండి, ఈ సంఘాలు కానీ, స్టూడెంట్ సంఘాలు కానీ ఎన్ని ఉన్నాయో వాళ్ళందరికీ ఏ తీరుగా తీసుకెళ్లాలో ఆలోచిస్తాం నెక్స్ట్ మీటింగ్లో. థ్యాంక్ యూ సార్. చెప్పు సార్. ఏంటన్నారు తెలంగాణ? అరే అది ఆ పొలిటికల్ ఇష్యూ మేము మాట్లాడదలుచుకోలేదు. ఆ పొలిటికల్ కాకుండా ఏది తెలంగాణకు లాభం వస్తుందో, ప్రజలని ప్రొజెక్ట్ చేయగలదో ఆ విషయాల గురించి మేము మాట్లాడుతున్నాం. అది మేము ఈ ఇప్పుడు చెయ్యని వాళ్ళకి చేస్తాం. అవును, టీటాతో అయింది. అన్ని ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, పౌర సంఘాలు అన్నింటిని కానీ చేస్తాం.